కాశ్మీర్ లో స్కూల్ పిల్లలకి వింటర్ హాలిడేస్ ఇస్తారంట కదండి, నిజమేనా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. ఈ టాపిక్ మీద ఆల్రెడీ ముందు ఒక వీడియో చేశానండి. మేబీ ఆ వీడియోని మీరు చూసి ఉండకపోవచ్చు. అవునండి, కాశ్మీర్ లో స్కూల్ పిల్లలకి వింటర్ హాలిడేస్ ఇస్తారనమాట. ఆల్రెడీ పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయండి. ఇక్కడ చలి ఎక్కువ ఉండడం వలన డిసెంబర్ 20 నుంచి ఇంకా స్కూల్ కి పూర్తిగా హాలిడేస్ ఇస్తారంటండి. ఈ విషయం నాకు కూడా తెలియదు, ఎందుకంటే మన మోక్ష మా స్కూల్ కి వెళ్ళట్లేదు కదా. మా బ్లాక్ లో ఉన్న పిల్లలు కొంతమంది స్కూల్ కి వెళ్తున్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ నాకు చెప్తే నేను మీకు చెప్తున్నాను అంతే. అయినా మా ఫౌజీ పిల్లలకి స్కూల్ హాలిడేస్ తో పని లేదండి. వాళ్ళ డాడీలకి ఎప్పుడు లీవ్ దొరికితే అప్పుడు వీళ్ళకి స్కూల్ లీవ్ దొరికేసినట్టే. ఫౌజీ పిల్లలకి సమ్మర్ హాలిడేస్, వింటర్ హాలిడేస్ తో పాటు వాళ్ళ డాడీస్ లీవ్ కూడా దొరుకుతుంది. వీళ్ళకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే 2.5 years కి కొత్త స్కూల్, కొత్త ఫ్రెండ్స్ వస్తారనమాట. పిల్లల్ని అలా తిప్పితే ఎడ్యుకేషన్ పాడైపోద్ది కదండి అని చెప్పి కొంతమందికి డౌట్ రావచ్చు. పాడైపోద్ది, మరి తప్పదు, ఇంకేం చేస్తాం. అందుకోసమనే మన సౌత్ సైడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ క్వార్టర్ ని వెకేట్ చేసి పిల్లల్ని ఒక స్కూల్లో జాయిన్ చేసి మదర్ వాళ్ళ దగ్గర ఉంటదన్నమాట. కానీ మన నార్త్ అలా ఉండరు. ఎక్కడికి వెళ్తే అక్కడ తోకలా తిరగడమే. అయినా చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నోడు ఎక్కడైనా చదువుతాడులేండి. ఏమంటారు, నిజమేనా?